మళ్ళొచ్చి నా గిన్నె నెత్తిలో పెట్టుకొని గిన్నెలో చూడుండ్రి బటర్లు ఎట్లా పడతానయో బటర్ డబ్బాలు అయితే చిన్న చిన్న అయితే పడతాయి. ఈ బటర్ మొత్తం తీసి ఈ గిన్నెలు అయితే వేసుకుంటున్నా. గిన్నెలు వేసుకొని మొత్తం ఇట్లా మెత్తగా మెదపాలే. బటర్ లేనోళ్ళు 4 చెంచాల నెయ్యి వేసుకుంటే సరిపోతది. గిన్నెలనే కొద్దిగంత చక్కెర వేసుకోవాలి. మరీ ఎక్కువ తీయగా వేసుకోకుండా కొద్దిగానే చక్కెరని పొడి చేసుకొని పొడిని మొత్తం ఇంట్లో వేసుకుంటున్నా. చక్కెర పొడి మొత్తం బటర్ లో నానిపోయి మళ్ళా బటర్ లెక్క కావాలి. గట్ల అయ్యేదాకా కలుపుకోవాలి. గిన్నెలనే 1 కప్పు మైదా పిండి వేసుకొని జల్లించుకోవాలి. గిన్నెలనే కొద్దిగంత ఉప్పు వేసుకున్నా, కొద్దిగంత బేకింగ్ పౌడర్ వేసుకున్నా, 2 చెంచాల పాల పొడి వేసుకుని మొత్తం కలుపుకోవాలి. గిన్నెనే కొద్దిగా నీళ్ళు వేసుకుని మనం రొట్టె పిండికి ఎట్లా కలుపుకుంటామో గట్ల ముద్ద లెక్క చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి ముద్దను రొట్టె బండ మీద పెట్టుకొని మనం రొట్టెలు ఎట్లా చేసుకుంటాం గట్లనే చేసుకోవాలి. కాకపోతే కొద్దిగా మందం చేసుకోవాలి. నీళ్ళ బాటిల్ మూతతో ఒత్తుకుంటే గిట్లా గుండ్రం గుండ్రం వస్తాయి. చూసిండ్రా ఎట్లొచ్చినాయో? గిట్లా మొత్తం వచ్చినాక పిండిని మొత్తం తీసి పక్కన పెట్టుకొని మనం రెడీ చేసుకున్న బిస్కెట్లన్నీ ఒక ప్లేట్ లో పెట్టుకొని పొయ్యి ముట్టించుకొని దానిలో కుక్కర్ పెట్టుకొని దానిలో ఒక స్టాండ్ పెట్టుకున్నా. స్టాండ్ మీద బిస్కెట్ల గిన్నె పెట్టుకొని పైనుంచి మూత పెట్టుకున్న రబ్బర్ తీసేయాలి. విజిల్ లేకుండా 5 నిమిషాలు పెద్ద మంట మీద 20 నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకుంటే గిట్లా మంచిగా కలర్ వస్తాయి. మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకోవాలి. గంతే ఉస్మానియా బిస్కెట్లు అయితే రెడీ అయినాయి. చూసిన రాగి రెడీ అయిన బిస్కెట్లన్నీ ఒక ప్లేట్ లాగా అయితే తీసుకుంటున్నా. ఎన్ని బిస్కెట్లైనా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఉస్మానియా బిస్కెట్లు తిన్నా కొద్ది తినబుద్ధి అవుతుంది. ఇంట్లో ఉన్న పోరగాన్లకి గిట్లా చేసి పెట్టుండ్రి. చాలా మంచిగా ఉన్నాయి అంటారు. మరి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయాలి. మరి ఉంటాను. బై బై.